అంగన్వాడీ కార్యకర్తల 10 డిమాండ్లతో 9 నెరవేర్చామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వీరి జీతాలు 4200 చొప్పున మాత్రమే ఉండగా సీఎం చంద్రబాబు 3 సార్లు జీతాలు పెంచడంతో 11500 అయ్యాయని పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అంగన్వాడీ భవనాలు, వాటిలో మౌలిక వసతులపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మొహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 62 ఏళ్ల వయసున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గ్రాట్యుటీ అమలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 948 భవనాల పనులు ముగింపు దశలో ఉన్నాయని, వీటిని పూర్తి చేసేందుకు 4 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. గతంలో అంగన్వాడీల్లో పిల్లల హాజరు 70% ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకున్న చర్యలతో ఇప్పుడు హాజరు 96% చేరుకొని దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. అంగన్వాడీలు ఎవరైనా మృతి చెందితే 15,000 రూపాయలు మట్టి ఖర్చులు కూడా చెల్లిస్తున్నామన్నారు. 75 కోట్ల రూపాయలతో 5G టెక్నాలజీతో మొబైల్ ఫోన్లు కూడా ఇవ్వటం జరిగిందన్నారు. ఎమ్మెల్యేలు రమేష్ బాబు, నజీర్, దివ్య, మాధవి మాట్లాడుతూ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కోరారు. అవి ముగింపు దశలో ఉన్న వాటికి మాత్రమే, కానీ పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయాలి అనుకుంటే 193 కోట్లు కావాలి అధ్యక్ష మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ మొత్తం పూర్తి చేయడానికి. అయితే 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉండగా 873 స్లాబ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 351 పైకప్పు స్థాయి దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. 269 లింటెడ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 429 బేస్మెంట్ స్థాయిలో ఉన్న అధ్యక్ష. 52 కేవలం పునాదులు మాత్రమే తీశారు అధ్యక్ష. ఇది వీటి తాలూకా పూర్తిగా వివరాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సభ్యులు ఎన్ఆర్జీఎస్లో కానీ వేటిల్లో కానీ వాళ్ళు ఇస్తే మంచిదే అధ్యక్ష. అయితే ఇప్పటికి ఈ రోజుకి ఫైనాన్స్ నుంచి మనకు 4 కోట్లు శాంక్షన్ జరగడం జరిగింది అధ్యక్ష. మాకు ఇంకా 193 కోట్లు కావాలి అధ్యక్ష. అలాగే ఈరోజు ఏదైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఉన్నారో వారికి జీవో నెంబర్ MS 8 ప్రకారం 62 ఇయర్స్ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఈరోజు గౌరవ సభ్యులు అడిగిన వాటిల్లో ప్రాంతీయంగా ఉన్నటువంటి రాగి కానీ జొన్నలు కానీ అతి త్వరలో మన అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు చెప్పారు అంగన్వాడీ సెంటర్స్ ఎంతకు పూర్వం అంటే టీచర్లు వచ్చినా రాకపోయినా మనకు తెలిసేది కాదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం. దానివల్ల ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హాజరు అవుతున్నారో లేదో మనకి ఇక్కడే తెలుస్తుంది. మనం చూడక్కర్లేదు వాళ్ళు అబ్సెంటా ప్రజెంటా కాదు, ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కాబట్టి అంగన్వాడీస్లో అందరూ కూడా టీచర్లు ఆయాలు వస్తున్నారు అధ్యక్ష. అలాగే మనం కొత్తగా ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టాం కాబట్టి పిల్లలు చక్కగా తయారయ్యి వస్తున్నారు అధ్యక్ష. మీరు కావాలంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళొచ్చు. ముస్తాబ్ అనే కొత్త కార్యక్రమం కూడా పెట్టాం. అలాగే జనాభాకి తగ్గట్టుగానే మనం సెంటర్స్ని తిరిగి రీఆర్గనైజేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష.